హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిండి నూరేళ్ల సావాసం లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే అమర్ అన్నీ సర్దుకుంటూ ఉంటాడు ప్రయాణం అవ్వడానికి. ఇక్కడ మనోహరి భయపడుతూ ఉంటుంది. ఆ కూర ఏం చేస్తాడా అని చెప్పి అరు తన ఇంటిని అలా చూసుకుంటూ తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బాలిక మనం ఇంకా బయలుదేరదామా అని అడుగుతూ ఉంటాడు. నాకున్న ఈ కొద్ది సమయమైనా నా ఇంటిని, నా వాళ్ళను, కుటుంబాన్ని కాసేపు గడపనివ్వండి అని అడుగుతూ ఉంటుంది. అలాగే బాలిక, కాశీ నుండి మనం అటు నుంచి అటే మన యమపురికి ప్రయాణం, సిద్ధముగా ఉండు అని గుప్తా హెచ్చరిస్తూ ఉంటాడు. అలాగే అంటూ అరు తన ఇంటిని, తన వాళ్లను అలా చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ అక్కడికి వస్తాడు. ఘోర మంత్రం వేస్తాడు. అలానే రాథోడ్ చేస్తూ ఉంటాడు. రాథోడ్ చూపు, నడక అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. గుప్తా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఈ నిండుకుండ రతడు అలా చూస్తున్నాడు అని చూస్తూ ఉంటాడు అనుమానంగా. అరు కూడా అనుకుంటుంది, ఏంటి రాథోడ్ ఏదో ఏంటిని కొత్తగా చూస్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. రాథోడ్ ఇంతకు ముందు ఎప్పుడు ఇలాగా చూడలేదే, ప్రవర్తించలేదే అనుకుంటూ ఉంటుంది. రాథోడ్కి అక్కడ అరు కనిపిస్తున్నట్టుగానే అలా అరు వంక చూస్తూ లోపలికి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏదో తేడాగా ఉంది రాథోడ్ చూపు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అమర్ హాల్లో కూర్చొని ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్, వెహికల్ రెడీ సార్ అని చెప్పడంతో ఈ లగేజ్ తీసుకువెళ్ళు అని అమర్ రాథోడ్కి లగేజ్ ఇస్తుంది. రాథోడ్ లగేజ్ తీసుకొని కారులో పెట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఏమండి, ఈ అస్థికలు నేను తీసుకువస్తాను, మీరు వెళ్ళండి అంటూ బాగి అమర్ని పంపిస్తుంది. మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి? అమర్ ఎలాగైనా తన ప్రాణాన్ని అడ్డేసైనా సరే ఆ అస్థికల్ని కాపాడుకుంటాడు. కానీ ఆ ఘోర కూడా ఏదో ఒకటి చేసి ఆ అస్థికల్ని చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఎలాగా ఆ అస్థికలు ఎలాగో అలాగా గంగలో కలిపేయాలి, ఘోరాని అమరే అడ్డుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అమర్ బయటికి వెళ్తూ ఉంటాడు. రాథోడ్ వెనకాల, మిస్సమ్మ నువ్వు తొందరగా అమ్మ నాన్నని పిల్లల్ని రెడీ అయ్యి బయటికి వచ్చామని చెప్పు అని వెళ్తూ ఉండగా అమర్ వెనకాతలే అమర్ అంటూ పిలుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏంటి మనోహరి అని అడుగుతూ ఉంటాడు. ఆ ఘోర ఏదైనా చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఏదైనా అంటే అని అడుగుతూ ఉంటాడు. అంటే ఏదైనా మంత్రాలు, శక్తులు, తంత్రాలు మన మీద ఉపయోగిస్తాడేమో, ఏదైనా చేస్తాడేమో అని భయంగా ఉంది, లేకపోతే తన మనుషులతో ఏమైనా మనని చేయనిస్తాడేమో అని డౌట్గా చెప్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఆ ఘోర నాకు డైరెక్ట్గా ఎదురు పడలేదు కాబట్టి నేనేమి చేయలేకపోయా, కానీ ఒక్కసారి ఎదురు పడ్డాడనుకో నేనేం చేశానో నాకే తెలియదు అని చెప్తూ ఉంటాడు. ఎదురు పడితే వాడంతూ ఇవాళ తేలుస్తాను, ఇవాడితో వాడి కథ ముగుస్తాను, నువ్వేం భయపడకు అని చెప్తూ ఉంటాడు. అది కాదమ్మా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకైనా మంచిది, మనకిప్పుడు గొడవలు అనవసరం కదా, అరు అస్థికలు మనకి ముఖ్యం కాబట్టి మనం ఎవరినైనా సెక్యూరిటీని పెట్టుకుందామా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో రాథోడ్ ఘోరలాగా మాట్లాడుతూ ఉంటాడు. నీకు అంత భయం అయితే నువ్వు ఇంట్లో కూర్చోండి అని చెప్తూ ఉంటాడు. ఏమైంది రాథోడ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది మనోహరి. అదేంటి మేడం, మనోహరి గారు మీకు ఏమైంది అని రాథోడ్లానే మాట్లాడుతూ ఉంటాడు. మీకు అంత భయం అయితే ఇంట్లో కూర్చోండి, మా సార్ ఎవరైనా ఏదైనా చెయ్యగలరు, మీరు భయపడుతూ మా సార్ని కూడా భయపడుతున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అమ్ము, అంజు అందరూ కూడా బయటికి వస్తారు. అవును, మా డాడ్కి ఎవరైనా ఎదురు వస్తే వాళ్ళని డిషం చేసి కొట్టేస్తారు, మా డాడ్కి ఏం భయం లేదు కదా డాడ్ అని చెప్తూ ఉంటారు. మనోహరి నువ్వేం భయపడకు, పద వెళ్దాం అని చెప్పడంతో ఇక అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. మిస్సమ్మ, అమర్, పిల్లలు ఒక కారులో వెనకాల, ఇంకొక కారులో రాథోడ్, మనోహరి, సదాశివం, నిర్మల వెళ్తూ ఉంటారు. ఇక్కడ అరు వాళ్ళనే చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ చూడకుండా చెట్టు వెనకాల దాక్కుని ఉంటుంది. అయ్యో ఏమండి, నేను అక్క ఫోటో మర్చిపోయాను అని చెబుతూ ఉంటుంది మిస్సమ్మ. అవునా, నా గదిలో ఉంది తీసుకురా అని చెప్పడంతో మిస్సమ్మ ఫోటో తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది అమర్ గదిలోకి. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు మిస్సమ్మ అంటూ మనోహరి అంటుంది. ఏం పర్వాలేదమ్మా, అమ్మాయి తీసుకొస్తుంది, నువ్వు పద అని రామ్మూర్తి మనోహరిని కూర్చోపెడతాడు. ఇక మిస్సమ్మ గదిలోకి వెళ్ళి ఫోటో తీసుకొని వస్తూ ఉంటుంది. అరు
అది చూసి అమ్మో మిస్ అమ్మ నా ఫోటో చూసి ఉంటే నా పని అయిపోయి ఉండేది, కొంచెంలో మిస్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత అమ్మయ్య మిస్ అమ్మ ఫోటో చూడలేదు, లేకపోతే ఇంక ఈ అస్థికలు కలిపే పని కూడా ఉండదు అని భయపడుతూ ఉంటుంది. ఇక అందరూ బయలుదేరి కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. ఇక రాథోడ్ చాలా డ్రైవింగ్ ఫాస్ట్గా చేస్తూ ఉంటాడు. ఇక మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. సదాశివం నిర్మల అడుగుతూ ఉంటారు, ఏంటి మనోహరి ఇందా నుంచి అంత టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అటు ఇటు దిక్కులు చూస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఏం లేదు అంకుల్ అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు వెళ్తూ ఉండగా ఘోర అక్కడ ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆత్మ వస్తున్నావా, నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ రాథోడ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కార్. ఏంటి ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రాథోడ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక అమర్ కూడా వెనకాతలే రాథోడ్ వెనకాల కారులో వస్తూ ఉంటాడు. అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ అస్థికల గురించే. ఇటు రాథోడ్ మాత్రం చాలా ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ని వేరే దారిలో నుంచి వస్తూ ఉంటాడు. మనోహరికి డౌట్ వస్తుంది, ఏంటి రాథోడ్ ఎయిర్పోర్ట్ అటువైపు కదా, నువ్వు ఇటువైపు తీసుకొస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. కానీ రాథోడ్ ఏమీ మాట్లాడడు. అమర్కి కూడా డౌట్ వస్తుంది, ఏంటి రాథోడ్ అంతా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు, ఎప్పుడు అలా డ్రైవ్ చేయడే ఏమై ఉంటుంది అని మిస్ అమ్మ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి నువ్వు రాథోడ్కి కాల్ చేయి అని అమర్ చెప్పడంతో మిస్ అమ్మ రాథోడ్కి కాల్ చేస్తుంది. కానీ లిఫ్ట్ చేయడం, తర్వాత మనోహరికి చేయమంటాడు. మిస్ అమ్మ మనోహరికి ఫోన్ చేయడంతో మనోహరి ఏంటి రాథోడ్ ఎటువైపు వెళ్తున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు మిస్ అమ్మ, ఎన్ని సార్లు అడుగుతున్నా రాథోడ్ ఉలకట్లా పలకట్లేదు, చాలా ఫాస్ట్గా తీసుకొస్తున్నాడు, నాకు భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. మనోహరి నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను అని అమర్ చెప్తూ ఉంటాడు. అలాగే రాథోడ్ కార్ వెనకాలే ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ అమర్ వెళ్తాడు. రాథోడ్ కార్కి అడ్డంగా వెళ్తాడు. ఒక చోట కార్ ఆగిపోతుంది. రాథోడ్ అడవుల్లోకి తీసుకువెళ్ళిపోతాడు కార్ని. ఇక అక్కడ ఆపిన తర్వాత మనోహరి, సదాశివం, నిర్మల అందరూ కార్ దిగుతారు. భయపడిపోతూ ఉంటారు. అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు, మీరెవరేం కంగారు పడద్దు, నేను చూసుకుంటాను అని. రాథోడ్ అలా స్టీరింగ్ మీద స్పృహ తప్పి పడిపోయినట్టుగా పడిపోతాడు. రాథోడ్ రాథోడ్ అంటూ అమర్ పిలుస్తూ ఉంటాడు. ఏమైంది రాథోడ్ నీకు అని చెప్పి ఎంత పిలిచినా పలకడు. ఇక ఒక్కసారిగా అమర్ పీక పట్టుకొని అలా తోసేస్తూ ఉంటాడు. తన ఎంతమంది వెనకాతల నుంచి వచ్చి మిస్ అమ్మ అందరూ కూడా రాథోడ్ రాథోడ్ ఏమైంది రాథోడ్ వదులు అని చెప్పి గొడవ చేసినా సరే రాథోడ్ అందరినీ తోసేస్తాడు. అమర్ పీక పట్టుకొని అలా పైకెత్తేస్తూ ఉంటాడు. ఇక అమర్ వదిలించుకోలేకపోతాడు. అలా వదులు వదులు అని చెప్తూనే ఉంటాడు, కానీ వదలలేకపోతాడు. ఘోర అక్కడికి వస్తూ ఉంటాడు. గుప్తా, అరుంధతి కూడా వెనకాతలే వచ్చి భయపడుతూ ఉంటారు. రాథోడికి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఘోర విధ్వంసం మొదలు కాబోతుంది అని గుప్తా చెప్పడంతో ఆపండి గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. మనం ఏమీ చెయ్యలేము అని చెబుతూ ఉంటాడు గుప్తా. ఇక ఎలాగో అలాగా అమర్ రాథోడ్ నుంచి విదిలించుకుంటాడు. ఇక ఒక్కసారిగా రాథోడ్ని కొట్టబోతాడు, కానీ కొట్టలేకపోతాడు. అమర్ అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. కానీ రాథోడ్ మాత్రం మళ్ళీ అమర్ని కొడుతూ ఉంటాడు. అలా పీక పట్టుకోవడంతో అమర్ ఒక్కసారిగా రాథోడ్పై చేయి వేసుకుంటాడు. ఇక అక్కడికి ఘోర వస్తాడు, నవ్వుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా అమర్ రాథోడ్ని కొట్టడంతో రాథోడ్కి స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఏమైంది రాథోడ్ అంటూ అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఘోర అడుగుతూ ఉంటాడు, ఏంటి అమరేంద్ర భయపడుతున్నావా, నీ మనిషికి ఇలా జరిగిందేంటా అని ఆలోచిస్తున్నావా, నేనే చేశాను అని చెబుతూ ఉంటాడు. నాకు కావలసినది మీ దగ్గర ఒకటి ఉంది, అది ఇచ్చేస్తే మీ అందరినీ వదిలేస్తానని చెబుతూ ఉంటాడు. నాకు ఆస్తికలు కావాలి, మిమ్మల్ని ఏమి చేయను, విడిచిపెట్టేస్తాను, నాకు ఆస్తికలు ఇచ్చేయండి అని ఘోర అడుగుతూ ఉంటాడు. మనోహరి భయపడుతూ ఉంటుంది. ఈ ఘోర అన్నంత పని చేసేలాగా ఉన్నలే అని భయపడుతూ ఉంటుంది. అమ్ము చేతిలో నుంచి ఆస్తికలు మిస్సమ్మ తీసుకొని జాగ్రత్త చేస్తూ ఉంటుంది. ఇక్కడ అమరేంద్ర ఘోరాని ఎలా ఎదుర్కొంటాడో, అస్థికల్ని ఎలా కాపాడుకుంటాడో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.